హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీ అనేది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ అర కేజీ ప్రాన్స్ని తీసుకున్నానండి. వీటిని మీడియం సైజు తీసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ కర్రీ కోసం మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇక్కడ ధనియాలు వేసుకోవచ్చు, అలాగే ధనియాలు లేక నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు అండి, ఒక 10 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం 2 టమాటాలు అండి, మీడియం సైజు బాగా పండిన టమాటాలు, 2 టమాటాలను వేసుకొని ప్యూరీ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఒక కళాయి తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఇలా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇందులో మనం మీడియం సైజు ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని దూరగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాల పొడి, ఆ మసాలాను కూడా మొత్తం వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా కూడా కొంచెం మసాలా నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా దోరగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా మగ్గి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అండి, కారం చూసి వేసుకోవాలండి. ఇక్కడ మనం మిరియాలు వేసాము కాబట్టి కర్రీ అనేది ఘాటుగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందని ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా మసాలా మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని మూత పెట్టుకొని 10 నిమిషాలండి. ప్రాన్స్లో నుంచి ఆయిల్ అనేది, వాటర్ అనేది వచ్చి ఇంకిపోయే వరకు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం కర్రీని అనేది ఉడికించుకోవాలండి. ఇలా గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు. ఇప్పుడు ఇందులోనే మనం మన గ్రేవీకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువైతే నేను మళ్ళీ కారం యాడ్ చేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా తక్కువైందని ఉప్పు కూడా వేసుకున్నాను. మీరు రుచికి తగినంత మీరు చెక్ చేసుకొని మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు మనం గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఘాటుగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.